నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. వారి బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల నిఘాలో భారీ బందోబస్తు. డీఎస్పీ జనార్దన్ రావు. ఏడుకొండల స్వామికి ప్రీతిగా భక్తి శ్రద్ధలతో కొనసాగిన శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ, 21న సుదర్శన హోమం. వివరాలు వెల్లడించిన ఎస్వీఎస్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్వి కిరణ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ బడ్జెట్ బాగుంది. సినీ పరిశ్రమ అభివృద్ధిపై సీతకన్ను. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా. పుల్వామా ఉగ్రదాడికి 7 సంవత్సరాలు. అమరవీర జవాన్లకు నివాళులర్పించిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవాసం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో మహాశివరాత్రి పర్వదిన వేళ వారి బాలకోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు పేర్కొన్నారు. క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లు పంచాహ్నిక దీక్షగా ప్రారంభమైన క్రమంలో శనివారం ఆలయ ప్రాంగణంలో పోలీస్ శాఖ పరంగా ఏర్పాట్లను పరిశీలించారు. క్వారీ తిరునాళ్లకు చేబ్రోలు మండలం విద్యుత్ ప్రభ ఆలయ ప్రాంగణం వద్ద ఇప్పటికే భక్తులకు కనువిందు చేస్తున్నారు. విశేష విద్యుత్ దీప ప్రభలు, వివిధ సైజుల్లో భక్తులు, వ్యవప్రయాసలు వచ్చి రూపొందించిన ప్రభలు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటున్నాయని, తెనాలి గుంటూరు రహదారి పక్కనే ఉన్న క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి శతాబ్దాల ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న క్రమంలో మహాశివరాత్రి వేళ భక్తులు వేలాదిగా స్వామి దర్శనానికి వస్తారు. గత సంవత్సరం 1,00,000 వరకు భక్తులు స్వామి దర్శనానికి వచ్చారని సమాచారం. ఈ సంవత్సరం భక్తుల రద్దీ మరింతగా ఉంటుందన్న నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న క్రమంలో డీఎస్పీ జనార్దన్ రావు బందోబస్తు వివరాలు మీడియాకు వివరించారు. 400 మంది పోలీస్ సిబ్బంది, 4 డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీ 20 మంది, సీఐలు 40 మంది, ఎస్ఐలు 100 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లు, కెమెరాల పహారాతో తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామన్నారు. తిరునాళ్లకు వచ్చే భక్తులు భక్తిపూర్వకంగా స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు తావులేదన్నారు. విద్యుత్ ప్రభల వద్ద కూడా సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా చేబ్రోలు మండలం నుంచి వచ్చిన విద్యుత్ ప్రభ చూపలను విశేషంగా ఆకట్టుకుంది. 122 అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ ప్రభను 19 లక్షల వ్యయంతో 60 రోజులు శ్రమించి తయారు చేశామని, 1982 నుంచి ప్రతి ఏటా తిరునాళ్లకు విద్యుత్ ప్రభతో రావడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా తామంతా భక్తిపూర్వక సేవగా విద్యుత్ ప్రభతో వచ్చామని తెలిపారు. ప్రభ వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధానం శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వికాస ప్రాంగణంగా తిరునాళ్ల సేవకు ముస్తాబైంది. ఆలయంలో పంచాహ్నిక దీక్షా పూజలు కొనసాగుతున్నాయి. తెనాలి గుంటూరు ప్రధాన మార్గం కావడంతో ట్రాఫిక్ వల్ల సమస్య తలెత్తకుండా శివరాత్రి వేళ భారీ వాహనాల రాకపోకలు ఇతర మార్గాలకు తరలించారు. తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా సబ్ డివిజన్ పరిధిలో వడ్లమూడి క్వారీ టెంపుల్ శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. లాస్ట్ టైము 1,00,000 మంది భక్తులు వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య రెట్టింపు అవుద్దనే ఉద్దేశంతో ఆల్ డిపార్ట్మెంట్స్ వింగ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. మా పోలీస్ వారి తరఫున 400 మంది సిబ్బంది, 4 డిఎస్పీలు, 1 అడిషనల్ ఎస్పీ గారు, 20 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు ఈ బందోబస్తు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ బందోబస్తులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ప్రభ దగ్గర కూడా సీసీ కెమెరా 4 కెమెరాలు ఉంటాయి. ప్రతి టెంపుల్ క్యూ లైన్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. 3 డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అది రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అలాగే అసాంఘిక శక్తులకు హెచ్చరించేది ఏంటంటే ప్రతిదీ కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోనూ, డ్రోన్ కెమెరా పర్యవేక్షణలోనూ ఈ బందోబస్తు ఉంది. ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసినా, తప్పిదాలు చేసినా తదుపరిగా గట్టిగా చర్యలు తీసుకుంటాం. పోలీస్ శాఖ తరఫున, భగవంతుని తరఫున జరిగే ఈ కార్యక్రమానికి అందరూ భక్తులుగానే వచ్చి చేయాలి తప్పితే ఎటువంటి గొడవలు పడద్దు. ఎటువంటి ఇష్యూలు ఇక్కడ చేసినా కూడా వాళ్ళ మీద గట్టిగా చర్య తీసుకోవడానికి సీసీ ఫుటేజ్ ఉంటుంది. దాన్ని అనాలిసిస్ చేసి ఎవరిని కూడా వదిలిపెట్టమని, అందరూ కూడా మంచిగా భక్తులుగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రేపు ఈ బందోబస్తు డైవర్షన్ పాయింట్లు ఉన్నాయి. తెనాల నుంచి వచ్చి హెవీ వెహికల్స్ ఏవి కూడా వడ్లమూడి వైపు, నారాకోడూరు వైపు అలౌ చేయం. వారందరూ కూడా నందివెలుగు నుంచి తక్కెలపాడు బ్రిడ్జ్ మీదుగా గుంటూరు వైపు నుంచి వెళ్ళాలి. అలాగే గుంటూరు నుంచి తెనాలి వచ్చే వెహికల్స్ కూడా తక్కెలపాడు మేంచి బ్రిడ్జ్ మేంచి వచ్చి తెనాలి రావాలి. పొన్నూరు మేంచి వచ్చేవారు ముట్లూరు మేంచి డైవర్షన్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఇది గమనించి ఇబ్బంది లేకుండా ముందే మేము దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసాము. దానికి అనుగుణంగా మీరు రేపు ట్రాఫిక్ డైవర్షన్ తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హలో సార్, నా పేరు ఉయ్యూరు మల్లికార్జున అండి. చేబ్రోలు గ్రామ కమిటీ తరఫున మేము దాదాపు 1982 నుంచి కడతామండి ప్రభ. దాదాపు ఈ ప్రభ కమిటీ సభ్యులు మొత్తం ఏడే ఉన్నాం. చేబ్రోలు గ్రామం తరఫున ఏ కులం పేరు లేకుండా, ఏ మతం పేరు లేకుండా, ఏ పార్టీ పేరు లేకుండా మేము స్వచ్ఛమైన దేవుడికి
ఏ జెండా లేకుండా చేపల గ్రామ కమిటీ తరఫున మేమంతా సేవ చేసి చేపల గ్రామం తరఫున ప్రభ కడతాం సార్. శ్రీ బాలకోటేశ్వర స్వామికి 60 రోజులు చెత్తనే 19 లక్షలు ఖర్చు అయింది సార్ ఈ సంవత్సరం. మాకు ఈ విధంగా తయారైంది. 122 అడుగులు మాది చేపల గ్రామ ప్రభ. మేము ప్రతి సంవత్సరం మా బాబాయ్ గారు చెప్పినట్టుగా 1982 నుంచి మేము బాలకోటేశ్వర స్వామికి ఈ ప్రభ కడుతూనే ఉన్నాము. కానీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల 2 ఇయర్స్ కొంచెం ఇదైంది. తర్వాత మేము స్వామివారికి అందరి కమిటీ తరఫున మేము ఏ కులము మతము ఇది లేకుండా భగవంతుడికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఏ పార్టీ జెండా లేకుండా అందరినీ స్వామివారికి మా భక్తి పాత్రలను చేయాలన్న ఉద్దేశంతో సాయంత్రం పూట కూడా అందరితో పాటు ప్రేక్షకులకి మన కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అది కూడా మేము స్వామివారి దగ్గర భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి గొడవలు లేకుండా కార్యక్రమాన్ని ముగించి అందరికీ దిగ్విజయంగా చేస్తున్నాము. స్థానిక బాలాజీరావుపేట ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికసన శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 34వ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పలువురు భక్తులు సుమారు 10 అడుగుల భూదాన విరాళాన్ని ట్రస్టు సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 49 శనివారాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 7 పర్యాల పాటు నిర్వహించే గానామృతం 5వ పర్యాయం కొనసాగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. గానామృతం 5వ పర్యాయం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీన శ్రీ మహాసుదర్శన హోమం నిర్వహించనున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భక్తులు విరాళం అందజేయవలసిందిగా కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో 22వ తేదీన హయగ్రీవ స్వామికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థులు పరీక్షలో ఎటువంటి ఒత్తిడి లేకుండా రాయాలని ప్రసాదంగా ఉచితంగా పూజా పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మాడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచర్ల సురేష్, బాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, బచ్చు లీలాప్రసాదరావు, కోట రవిశంకర్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే వారం 7వ శనివారాన్ని కూడా ఘనంగా పూర్తి చేసుకుని ఈ పర్యాయము మనం గతంలో అనుకున్న విధంగా మహాసుదర్శన హోమాన్ని మనం వైభవంగా ఇదే ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మహాసుదర్శన యాగం అంటే అతి తక్కువగా జరిగేటువంటి హోమాలు ఏంటంటే సుదర్శన హోమం. అది కూడా వైకానస కల్పసూత్రం ప్రకారం వైకానస ఆగమోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా నిర్వహించడం జరుగుతుందో అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం త్వరితగతిన పూర్తి కావాలని సంకల్పంతో ఇక విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 21వ తేదీ ఉదయం పూట యథావిధిగానే 7వ శనివారాన్ని గానామృతం కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో అంకురార్పణ, విశ్వసేన పూజ, పుణ్యావచన కార్యక్రమాలు చేసుకుని ఎంతో వైభవంగా మహాసుదర్శన హోమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 21వ తేదీ సాయంత్రం ప్రారంభమైనటువంటి ఈ సుదర్శన హోమం 22వ తారీఖు ఉదయం, ఆదివారం ఉదయం, సాయంత్రము, సోమవారం ఉదయం కార్యక్రమం చేసుకుని పూర్ణాహుతితో ఈ యొక్క హోమ కార్యక్రమం ముగిస్తుంది. ఇక 4 పూటలు జరిగేటువంటి సుదర్శన హోమంలో అనేక విశేష పూజా కార్యక్రమాలతో పాటు సుదర్శన హోమంతో పాటు నవగ్రహ హోమము, మంజుసూక్త హోమం, అలాగే ఇక దివ్యక్షేత్రానికి ఏదైతే బలం చేకూరుతుందో అన్ని రకాల పూజా కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా 23వ తేదీన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సందర్భంగా మన విఘ్న శ్రీనివాస ట్రస్ట్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగా మన దివ్యక్షేత్రంలో శ్రీ హయగ్రీవ స్వామి వారి యొక్క ఉపాలయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం సంకల్పం చేయడం జరిగింది. దానికి ముందుగా మనం హయగ్రీవ స్వామి వారికి కూడా విద్యా ప్రదాత, జ్ఞాన ప్రదాత అయినటువంటి హయగ్రీవ స్వామికి కూడా మన పూజాధికారులు నిర్వహించుకుని ఆ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులందరికీ కూడా ఇదే ప్రాంగణంలో మా విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క ఆధ్వర్యంలో మనం విద్యార్థులందరికీ కూడా ఉచితంగా హయగ్రీవ స్వామి వారి పూజా పెన్నులను కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీతో పాటు మీ యొక్క పిల్లల్ని, మీకు తెలిసిన బంధుమిత్రులందరూ కూడా భాగస్వామ్యం చేసి హయగ్రీవ స్వామి యొక్క ఆశీస్సు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే 10వ తరగతి ఎగ్జామ్స్ జరిగేటువంటి మార్చి 17వ తేదీ అనగా దానికి ఒక 2 రోజుల ముందుగా హయగ్రీవ స్వామి వారి నక్షత్రం శ్రవణ నక్షత్రం వస్తుంది. 15వ తేదీ ఆదివారం. అదే రోజున కూడా మళ్ళీ మన విద్యార్థులందరికీ కూడా హయగ్రీవ స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించి
అన్ని తరగతుల విద్యార్థులకు కూడా ఆ రోజున ఉచితంగా పూజా పెన్నులను కూడా అందజేయడం జరుగుతుంది. వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు అవబోతున్న ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిర్మాణానికి భూదాన విరాళాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి సంకల్పానికి అందరూ చేయూతనిచ్చి సందర్భంగా జరిగే గానామృతం కార్యక్రమంలో 7వ శనివారం సందర్భంగా సుదర్శన హోమంలో కూడా భక్తులందరూ విరివిగా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 21, 22, 23 3 రోజులు జరుగుతుంది కార్యక్రమం. 3 రోజులు ఉదయం పూట గానామృతం, తర్వాత సాయంత్రం పూట సుదర్శన హోమం, మళ్ళీ 22వ తారీఖు 2 పూట్ల సుదర్శన హోమం, అట్లాగే 23వ తారీఖు సుదర్శన హోమం ఉదయం పూటగా అయిపోయిన తర్వాత పూర్ణాహితోటి కార్యక్రమంతో జయప్రదం జరుగుతుంది. బిఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 15 నుండి వరుసగా 4 రోజులు నిర్వహించే టీపీఎల్ సీజన్ 9 బ్రోచర్ ని జనసేన నాయకులు న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ఆవిష్కరించారు. స్థానిక యువ క్రికెట్ అకాడమీ ప్రాంగణంలో శనివారం కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాది గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రముఖ న్యాయవాది స్వర్గీయ హరిదాస్ శివప్రసాద్ షేక్ కాసిం జ్ఞాపకార్థం టీపీఎల్ టోర్నమెంట్ ను స్థానిక ఎన్వీఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఆదివారం నుండి నిర్వహించబడడం అభినందనీయమన్నారు. యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు మాలిక్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో జూనియర్, సీనియర్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయన్నారు. పోటీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి విన్నర్, రన్నర్లకు బహుమతులు అందజేస్తామన్నారు. క్రీడాకారులు, క్రికెట్ అభిమానులు అందరూ పాల్గొని టీపీఎల్ టోర్నమెంట్ జయప్రదం చేయాలన్నారు. తెనాలికి శివరాత్రి పండుగతో పాటు మరో పండుగ తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 9 వచ్చింది. క్రీడాకారులకి, క్రీడాభిమానులకి, క్రికెట్ లవర్స్కి ప్రత్యేకంగా ఈ సీజన్ 9 ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగే యువ క్రికెట్ అకాడమీ వారు హరిదాస్ శివప్రసాద్, నా సోదరుడు, ప్రముఖ న్యాయవాది, ఆయన జ్ఞాపకార్థం, అలాగే మా కోచ్ మాలిక్ వారి తల్లి అయినటువంటి షేక్ కాసిం గారి జ్ఞాపకార్థం ఇది 6వ సంవత్సరం వారి పేరున సీజన్ 9 ఇది. ప్రతి ఒక్క క్రికెట్ లవర్ ఆస్వాదించండి. దాదాపుగా 8 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతి ఉంటుంది, ఒక షీల్డు, దాంతోపాటు నగదు పురస్కారం కూడా మేము వారి జ్ఞాపకార్థం ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం క్రీడాకారులకి. మా యువ క్రికెట్ అకాడమీ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరికి మా కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో సీజన్ 9కి వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాము. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి సమ్మర్లో కూడా ఇలాగే క్రికెట్ టోర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉన్నాం. మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి క్రీడాకారులు ఇక్కడ క్రీడాకారులతో మరి టోర్నమెంట్లు ఆడే సందర్భం కూడా తెనాలి మీరు అందరూ చూసే ఉంటారు. మీ అందరూ కూడా ఈ సీజన్ 9 కూడా ఆదరిస్తారని, విఎస్ఆర్ కాలేజీ వేదికగా జరిగేటువంటి ఈ టోర్నమెంట్ని తెనాలి ప్రజలందరూ సక్సెస్ చేయాలని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చెప్పుకోదగిన పేరుని తెనాలి ప్రీమియర్ లీగ్ 9 సంవత్సరాలుగా మరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి 9వ సంవత్సరం, 8 సంవత్సరాలు గ్రాండ్గా చేసుకుంటూ వచ్చాం. 9వ సంవత్సరం సీజన్లోకి ఎంటర్ అయ్యాం. హరిదాస్ శివప్రసాద్ మరియు షేక్ కాసిం వీళ్ళిద్దరి జ్ఞాపకార్థం మరి తెనాలి ప్రీమియర్ లీగ్ని మరి 5 సీజన్లుగా చేసుకుంటూ వస్తా మరి ఇది 6వ సీజన్గా మరి సీజన్ 9గా మరి ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు మరి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. విఎస్ఆర్ కాలేజీ దానికి వేదికగా మరి రేపటి నుంచి మొదలై దాదాపు 15వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 4 రోజుల పాటు మరి ఈ కార్యక్రమం జరుగుతాయి. మరి ఈసారి జూనియర్ కేటగిరీలో ఒక 6 టీములు, సీనియర్ కేటగిరీలో 2 టీములు, మరి మొత్తం 8 టీములు చాలా చక్కగా పోటీ వాతావరణంలో మరి విఎస్ఆర్ కాలేజీ వేదికగా ఈ మ్యాచ్లు రేపటి నుంచి మొదలవుతాయి. మరి ఈ కార్యక్రమానికి మరి ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళకి మరి మా యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారికి ముందరగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 3.22 లక్షల కోట్లతో విడుదల చేసిన బడ్జెట్ ఆయా రంగాలకు చేసిన కేటాయింపులు బాగున్నాయని, సినిమా పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అత్యంత విచారకరమని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా ఒకంత అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సుల్తానాబాద్ సమీపంలోని ఆలపాటి నగర్ లో గల మా ఏపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో శనివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 3.22 లక్షల కోట్ల బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడం సంతోషకరమన్నారు. విభిన్న రంగాలకు బడ్జెట్ లో నిధులు కేటాయింపు బాగుందని, సినిమా పరిశ్రమ ఏపీలో ఎదిగేందుకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. రాజధాని అమరావతిలో పెద్దయిన ఎన్టీఆర్ పేరిట ఫిలిం సిటీ అభివృద్ధి చేయాలని తమ వంటి వారు అనేక మంది ఎంతో నమ్మకంతో ఉన్నామని, అలాంటిది బడ్జెట్ లో ఏపీలో సినీ పరిశ్రమ వికాసం కోసం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకం, బడ్జెట్ పంపకాలు, కేటాయింపులు సినిమా రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తగు విధంగా నిధులు కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో జోనేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారిని దేవుడిగా భావించి మీడియా ద్వారా రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో సినిమా పరిశ్రమను అభివృద్ధి చెయ్యండి అని మీడియా ద్వారా నేను కనీసం ఒక 100 సార్లు నేను మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై ఎఫర్ట్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై న్యూస్ ఫ్రమ్ ద మీడియా, బట్ సో ఫార్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ బీన్ టేకన్ ఎనీ డెసిషన్ కన్సర్నింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి అవుతుందేమోనని ఆశపడ్డాం. నిన్నటి వరకు బడ్జెట్లో ఎంతో కొంత కేటాయిస్తారు. కేటాయించిన దాంట్లో ఈ రాష్ట్రంలో కొన్ని స్టూడియోలు, ఈ రాష్ట్రంలో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలు, కొన్ని లొకేషన్లు అన్నీ వస్తాయి. అలాగే సినిమా తీసేవాళ్ళు కొంత సబ్సిడీ కూడా పెంచుతారు అని చెప్పని అనుకున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. మేము మొరబెట్టుకున్న దేవుడు మా మొర ఆలకించలేదని బాధ కూడా పడుతున్నాం. వ్యవసాయం ఉంటేనే మనిషికి అన్నం దొరుకుతుంది, కరెక్ట్. సినిమా ఉంటేనే ప్రతి మనిషికి వినోదం అనేది వస్తుంది. మరి ప్రతి మనిషికి వినోదం కావాలా, కానీ మరి బడ్జెట్లో మాత్రం సినిమా పరిశ్రమ అభివృద్ధి అక్కర్లా. అసలు ఇలా అయితే రానున్న రోజుల్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే బడ్జెట్లో సినిమా అదృశ్యం అయిపోయింది, కనిపించలే ఎక్కడ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సినిమా ఛాన్సులు తీసుకోవటానికి ఈ బడ్జెట్ తర్వాతనే కొంత అవకాశం ఉంటుందేమోనని నేను మా ఆంధ్రప్రదేశ్, మా ఏపీ యూనియన్ తరఫున ఎక్స్పెక్ట్ చేశా. అయితే ఈరోజు మా ఊహలు కానీ మా ఎక్స్పెక్టేషన్స్ కానీ నీరు కారిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒకటి, యాజ్ ఆన్ టుడే 10 లక్షలు మాత్రం సబ్సిడీకి ఇస్తానంటున్నారు. ఆ సబ్సిడీ కూడా ఇంతవరకు ఎవరికి ఏ సినిమాకి ఇవ్వలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే షూటింగ్ తీసుకుంటే లొకేషన్లు ఉచితం అన్నారు. ఆ ఉచితంగా ఎవరన్నా తీసుకుంటానికి వస్తే లొకేషన్లు ఇస్తారేమో. ఇవి తప్పిస్తే చిన్న రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల రూపాయల సబ్సిడీ ప్రకటించారు. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని స్టూడియోలు కట్టించాల్సిన అవసరం ఉంది. మినిమం ఒక ఎయిర్పోర్టు, మినిమం ఒక రైల్వే స్టేషను, మినిమం ఒక మండుబాయిల్లు, ఒక రిచ్ హౌసు, ఇలా షూటింగ్కి కావాల్సిన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రభుత్వం కల్పిస్తే ఎక్కడెక్కడోళ్ళు, అటు బెంగళూరు వాళ్ళైనా, ఇటు చెన్నై వాళ్ళైనా, ఎక్కడ వాళ్ళైనా వచ్చి మన ఆంధ్రాలో వాళ్ళైనా వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకునే అవకాశం ఉంది. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పుల్వామా దాడిలో అసూలు బాసిన అమరవీరులకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పలువురు ప్రముఖులు శనివారం ఘన్యవాళులర్పించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సేవా సమితి ప్రాంగణంలో శనివారం ఆ సంస్థ అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అసూలు బాసిన వీర జవాన్లకు నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన చోటు చేసుకున్న పుల్వామా దుర్ఘటన పాకిస్తాన్ తీవ్రవాద దుశ్చర్యకు దేశం ఉలిక్కిపడ్డ దుర్దినమని వీర జవాన్లకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు అడప సంపత్రాయుడు, హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసర్లంక రమణ, రోటరీ వైకుంఠపురం కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, న్యాయవాది పిల్లి ప్రేమరాజ్, తుల్లిమిది చంటి, గాంధీ, సాంబశివరావు, అబ్దుల్ రహీద్, పోతురాజు, అబ్రహాం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇళ్ల నుంచి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తున్న మన భరతమాత ముద్దుబిడ్డలైన సైనికుల మీద 2019 ఫిబ్రవరి 14వ తేదీన రాత్రిపూట పైచాచిక ఆనందం పొంది పాకిస్తాన్ యొక్క మద్దతుదారులైన జైషే అహ్మద్ ఉగ్రవాదుల దాడి చేసి మన భారతీయ సైనికులు 40 మందిని పొట్టన పెట్టుకున్న రోజు ఈరోజు. ప్రపంచం మొత్తం కూడా ఈ దేశం వైపు చూస్తూ గర్విస్తుంటే ఆ ఈర్ష్యతో, ద్వేషంతో ఈ దేశాన్ని అస్థిరపరచాలన్న చెడ్డ ఆలోచనతో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఈ చర్యని యావత్ భారతదేశీయులందరూ కూడా ఆ రోజున ఖండించడం జరిగింది. అలాంటి మన కోసం, మన పిల్లల కోసం, మన దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించే ఆ యొక్క అమర జవాన్లకి ఈ రోజున నివాళులర్పించడానికి ఇక్కడ శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారు, కుర్రా శ్రీనివాస్ గారు వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఇలాంటి రోజు ఒక రోజు ఉండిద్దని కూడా ఎప్పుడూ అనుకోలేదు. దురదృష్టవశాత్తు ఆ రోజు మన సైనికుల మీద దాడి చేసి మన సైనికులను మరణించారు. ఆ సైనికులు ఎక్కడున్న కుటుంబాలు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి సైనికులకు నిరాదరణ తెలియజేస్తూ జై భారత్. మరి 2019 ఫిబ్రవరి 14లో పుల్వామాలో మరి ఒక స్థానం నుంచి ఇంకో స్థానం నుంచి
మరి మన మిలిటరీ జవాన్లు మార్చే సమయంలో తెల్లవారుజామున సుమారుగా 5:30 ప్రాంతాల్లో మంచు టైంలో మరి పాకిస్తానీలు చాటుగా వచ్చి మన దేశ సైనికుల్ని మరి దాడి చేసి వాళ్ళు 40 మందిని మరి వాళ్ళు చంపడం జరిగింది. వారి వీరమరణానికి చిహ్నంగా మరి ప్రతి ఏటా కూడా మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మన నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి మాలో నింపారు. వారు నింపిన స్ఫూర్తిని మేము తీసుకొని మరి ప్రతి ఏటా కూడా 2020 నుంచి కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో మరి మన కోసం మన మొహం తెలియదు, మన ఇల్లు వాకిలు తెలియదు, మన కోసం దేశ బార్డర్లో సైనికుల్లో వాళ్ళ రక్షణ మన కోసం రక్షణ ఇస్తుంటేనే మనం ఇక్కడ ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, ఈ రోడ్ల మీద ఉన్నామంటే వారు ఇచ్చే స్వేచ్ఛతో మనం బతుకుతున్నాం. కాబట్టి మరి వారిని స్మరించుకునే బాధ్యత ఒక భారతీయుడిగా మన పైన ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ఒక ఆర్మీలో మరి వెళ్ళి మన దేశానికి సేవలు చేస్తున్న వాళ్ళకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అమరులైన మరి జవాన్లకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ చొరవతో దుగ్గిరాల దళితవాడలో 3.5 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ ఎస్పీ బాలికల వసతి గృహ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను సుమారు 60 లక్షలతో చేపడుతున్న పనులకు ఇప్పటికే ప్రారంభించారు. శనివారం ప్రారంభించిన పనులను రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడు వెంకట్రావు, దోస్తు సమన్వయకర్త గద్దెవాసు, యువత నాయకులు నక్కా చిరంజీవి పరిశీలించారు. వీటితో పాటు గ్రామంలో మరో 2 కమ్యూనిటీ హాల్ మంజూరు కాగా త్వరలో వాటికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు, వాసు మాట్లాడారు. మన యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఇక్కడ శాసనసభ్యులు కావటం ఈ ప్రాంతానికి ఎంతో అదృష్టం. ఈరోజు కమ్యూనిటీ హాల్ దుగ్గురాల్లో ఈ పార్కు ఇంతకుముందు మన కమ్యూనిటీ హాల్ కోసం వదిలిపెట్టిన స్థలంలోనే దీన్ని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన బాల వికాస్ ఆధ్వర్యంలో, ఎన్జిఓల ఆధ్వర్యంలో ఈ నిర్మాణం కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. మంచి ఆనందదాయకం. ఎందుకంటే ఒక ఊరికి, ఈ పల్లెకి ఒక మంచి అసెట్, ఏదన్నా చిన్న కార్యక్రమాలు జరుపుకోవాలన్నా, ఒక మంచి విందు వినోదాలు కానీ, కళ్యాణ కార్యక్రమాలు ఉన్నాయి, మంచి చెడు కార్యక్రమాలు ఏవైనా కానివ్వండి జరుపుకోవడానికి వాళ్ళకి ఎంతో వెలుసుబాటుగా ఉంటుంది. అదే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు దీనికి పక్కన ఏదో కళ్యాణ మండపాలకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది. దాన్ని కూడా గుర్తించి మన లోకేష్ గారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో ముందున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సోదరులు సోదరీమణుల ఎన్నో సంవత్సరాల కళ, వాళ్ళకంటూ సొంతంగా ఒక కమ్యూనిటీ భవనం లేదా ఒక ఫంక్షన్ హాల్ లాంటిది ఉంటే బాగుంటుంది అని ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు. 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. అది రూపాంతరం చెందే క్రమంలో ప్రభుత్వం మారి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి కూడా వినతిపత్రాలు ఎన్నిచ్చినా కూడా కార్యరూపం దాల్చలేదు. మరి అటువంటిది 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నారా లోకేష్ గారికి మళ్ళీ తిరిగి ఆ వినతిపత్రాన్ని సమర్పించగానే వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి కానివ్వండి, ఎన్జిఓ సంస్థల ద్వారా కానివ్వండి ఈ మహత్తర కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ కమ్యూనిటీ భవనం రూపుదిద్దుకోనుంది. గ్రామం తరపున నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మన ఎస్సీ బాలికల హాస్టల్, మరి వాస్తవానికి గతంలో కూడా కొన్ని రిపేర్లు చేయించడం జరిగింది. ఆ మధ్య ఈ 19-24 మధ్య అసలు ప్రభుత్వం ఏమాత్రం దాన్ని పట్టించుకోలేదు. చిన్న రిపేర్లకి కనీసం వాటర్ ట్యాపులు కానీ, బాత్రూమ్ డోర్స్ కానీ అటువంటివి కూడా పాడైపోయినా ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. అటువంటిది కూటమి ప్రభుత్వం రాగానే అందరం కలిసి 1-2 సార్లు అవన్నీ చూసి మరి రిపేర్ చేయించడమా, దానికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది ఏంటి అనేది ఆలోచన చేశాము. కానీ నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, బాగా శిథిలమైపోయి ఉన్నటువంటి ఆ భవనాన్ని మళ్ళీ తిరిగి రిపేర్ చేయడం కాదు, వాళ్ళకి సరికొత్త నూతన భవనాన్ని అందించాలి, మళ్ళీ ఒక 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండాలి అని చెప్పేసి భారీ ఎత్తున దాదాపుగా 3.5 కోట్ల వ్యయంతో ఎస్సీ బాలికల హాస్టల్ని నిర్మించడం జరుగుతుంది. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ సహకారంతో శనివారం 108 సిబ్బందికి రానున్న వేసవి దృష్ట్యా దాహార్తిని తీర్చేందుకు వాటర్ కూలర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో దోస్తు సమన్వయకర్త గద్దెవాసు, దోస్తు సభ్యులు గూడూరు వెంకట్రావు, నక్కా చిరంజీవి, 108 గుంటూరు, బాపట్ల జిల్లాల మేనేజర్ పోనకల బాలకృష్ణ, పైలట్ ప్రసాద్ రాజు, శ్రీనివాసరావు, హరిబాబు, ఈఎంటీలు విజయబాబు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఇక్కడ మన 108 డిపార్ట్మెంట్ వారికి మన దోస్త్ దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ తరఫున ఒక కూలింగ్, హాట్ అండ్ నార్మల్ వాటర్ డిస్పెన్సరీ ఒకటి వారికి ఇవ్వడం జరిగింది. సమాజంలో రోడ్డు ప్రమాదాల గురించి తెలియని వారు ఎవరు ఉండరు. రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి క్షతగాత్రుల్ని సత్వరం హాస్పిటల్స్కి తీసుకెళ్ళి వారి ప్రాణాలు నిలపడంలో కానీ, వారికి జరిగేటటువంటి డ్యామేజ్ని మినిమైజ్ చేయడంలో కానీ 108 వారు సిబ్బంది టీం మొత్తం కూడా ఎంతో ప్రాముఖ్యత
ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అటువంటి వారు కాస్త సమ్మర్ వస్తుంది, కొంచెం మాకు ఇటువంటిది ఒక వాటర్ డిస్పెన్సర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడగగానే ఇమ్మీడియట్గా నేను స్పందించి దోస్త్ తరపున వారికి ఇది ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం నా భార్య కూడా యాక్సిడెంట్కి గురైనప్పుడు 108 వారు సత్వరం స్పందించి తీసుకొని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళబట్టి మనకి జరిగినటువంటి ప్రమాద తీవ్రత ఏదైతే ఉందో అది కొంతమేరకు తగ్గింది. ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల నిఘాలో భారీ బందోబస్తు. డీఎస్పీ జనార్దన్ రావు. ఏడుకొండల స్వామికి ప్రీతిగా భక్తి శ్రద్ధలతో కొనసాగిన శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ. 21న సుదర్శన హోమం. వివరాలు వెల్లడించిన ఎస్వీఎస్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్వి కిరణ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ బడ్జెట్ బాగుంది. సినీ పరిశ్రమ అభివృద్ధిపై సీతకన్ను. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా. పుల్వామా ఉగ్రదాడికి 7 సంవత్సరాలు. అమరవీర జవాన్లకు నివాళులర్పించిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవాసం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.